సార్ అసలు ఈ జగన్ 2.0 అంటే ఏంటి? దీని మీద ముందు క్లారిటీ రావాలి సార్. ఇప్పుడు ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కష్టపడ్డారో, ఏ నాయకులైతే కార్యకర్తలైతే ప్రాణాలు తెగించి పార్టీ కోసం శ్రమించారో, సేవ చేశారో, ఆ వ్యక్తులను, ఆ కార్యకర్తలు కావచ్చు, లోకల్ నాయకులు కావచ్చు, 2019 తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాయకులను, కార్యకర్తలను పూర్తిగా పగలబెట్టి వాలంటీర్లను అపాయింట్ చేసి వారి ద్వారా పరిపాలన సాగించే తీరు కావచ్చు, లేదంటే కార్యకర్తలకు, నాయకులకు కనీసం బిల్లులు వాళ్ళు ఏదైనా చిన్న వర్కులు చేస్తే దానికి సంబంధించిన పేమెంట్ కూడా ఇవ్వని పరిస్థితి, కనీసం వారి బాధలను పట్టించుకునే పరిస్థితి, వారికి ఏమాత్రం కూడా ప్రభుత్వం నుంచి సహకారం అందని పరిస్థితుల్లో 2024లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారో సార్, 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధానమైన కారణంలో ఒక కారణం కార్యకర్తలు, నాయకులు సరిగా సహకరించకపోవడమే ఎలక్షన్ లో. దానికి కారణం వాళ్ళు సరిగా పట్టించుకోకపోవడం గవర్నమెంట్. సో 2024 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల కాన్స్టిట్యూన్సీ నుంచి లీడర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పిలిపించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? అయ్యా మీరు 2019 వరకు పరిపాలన చేసినప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేశారు, మమ్మల్ని గాలి కొదిలేశారు అని బాధపడినప్పుడు, సరే ఇక 2029లో మనం అధికారంలోకి వస్తే జగన్ 2.0లో మనం డిఫరెంట్ గా ఆ రోజు పరిపాలన చేద్దాం, కార్యకర్తలకు ఇతరులుగా తోడ్పడతా, కార్యకర్తలను మేలు చేస్తా, కార్యకర్తలను పట్టించుకుంటానని నమ్మబలికిన పరిస్థితుల్లోనే ఆ నమ్మకాన్ని ఎక్కడ సడిలిపోతుందో, ఎక్కడ కార్యకర్తలు పార్టీకి దూరం అవుతారో, ఎక్కడ కార్యకర్తలకు పార్టీకి మధ్యలో గ్యాప్ వస్తుందో భయపడి ఈ రోజు జగన్ 2.0 సూపర్ యాప్ అని ఒక యాప్ తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న కారణాలేంటి? ఈ యాప్ లో ఉన్న ప్రధానమైన ఫీచర్స్ ఏంటంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో ఉన్న నాయకత్వం కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు, అక్కడ వీడియో కాన్ఫరెన్స్ కావచ్చు, టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టడానికి ఆస్కారం ఉంది ఈ యాప్ లోని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే గత 12 సంవత్సరాల పుష్కర కాలం ఏంటంటే పార్టీ పెట్టి ఈ మధ్య కాలంలో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో కావచ్చు, నాయకులతో కావచ్చు ఏ రోజైనా టెలికాన్ఫరెన్స్ పెట్టారా? పార్టీ ఇష్టం కదా. ప్రతి వారం పదిలకు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ లో కొన్ని వేల లక్షల మందితో మాట్లాడతారు. మరి అలాంటి పరిస్థితి ఎక్కడైనా అంటే వైసీపీలో ఉందా? మరి ఈ రోజు మాట్లాడుతున్నారు, ఈ రోజు మేము యాప్ ద్వారా మాట్లాడతామని ఈ రోజు చెప్తున్నారు. అట్లాగే వారికి సంబంధించిన లోకల్ గా జరుగుతున్న ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో, అంటే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఆ పరిధిలో జరిగే ఏదైతే కార్యక్రమాలు కావచ్చు, లేదంటే ప్రెస్ మీట్లు కావచ్చు, లేదంటే పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ యాప్ లో లోడ్ చేసే విధంగా, ఆ యాప్ లో అప్లోడ్ చేసే విధంగా కూడా ఆ యాప్ లో రూపొందించాలని మాట్లాడుతున్నారు. అంటే కార్యకర్తలకు పార్టీకి మధ్య గ్యాప్ రాకుండా అనుసంధానం చేయడానికి మాత్రమే ఆ యాప్ ను ఉపయోగించాలనేది పార్టీ ఉద్దేశంగా కనబడుతోంది. కానీ జగన్మోహన్ గారు బయటకు వచ్చి ఏం చెప్తున్నారు? అసలు ఫేస్బుక్ లో కావచ్చు, ట్విట్టర్ లో కావచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, మీరు మా సోషల్ మీడియా కార్యకర్తలు దాడులు చేస్తున్నారు, టాస్క్ ఫోర్స్ అనే పేరుతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా కార్యకర్తలు వేధించి కేసులు పెడుతున్నారు, అట్లాగే మాకు సంబంధించిన ఏదైతే మేము అప్లోడ్ చేస్తున్నామో కంటెంట్ ను దాన్ని డిలీట్ చేస్తున్నారు, అందుకే ఈ యాప్ తెస్తున్నాం అంటారు. కానీ నేను అడుగుతున్నా, వీరు తెచ్చే ఒక చిన్న యాప్ ఒక ఫేస్బుక్ కో, ఒక ఇన్స్టాగ్రామ్ కో, ఒక ట్విట్టర్ కో సమానమా? అలా 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 యూజ్ చేయడానికి అది ఉపయోగపడుతుందా? కాకపోతే వాళ్ళ కార్యకర్తలు ఏదైనా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏదైనా వారి అభిప్రాయాలు కావచ్చు, ఏదైనా అప్లోడ్ చేయడానికే పనికొస్తుంది కదా యాప్. సోషల్ మీడియాకు బదులుగా దీన్ని ఉపయోగించవచ్చు. సో ఫేస్బుక్ కో, ట్విట్టర్ కు బదులుగా దీన్ని ఉపయోగించచ్చు అనేది అది అవాస్తవము, అవాస్తవం కాదు. కేవలం గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోవడానికి మాత్రమే దీన్ని సాగుగా జగన్మోహన్ గారు చూపిస్తున్నారు. వారు ఈ యాప్ ను తీసుకురావడానికి ఉన్న కారణాలు వేరు, ఈ రోజు వారు మీ యాప్ తీసుకొచ్చడానికి కారణం అని వేరే కదా చెప్తున్నారు, గవర్నమెంట్ దుమ్మిది పోస్తున్నారు. అందరూ అర్థం చేసుకోవాలి. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది విజయశేఖర్ రెడ్డి గారు, ధన్యవాదాలండి. ఎస్, రాజకీయ విశ్లేషకులు సుధాకర్ గారితో మాట్లాడు. సుధాకర్ గారు, ఏదైతే 2.0లో ఇప్పుడు తమ కార్యకర్తల కోసం తమ యాప్ తీసుకొస్తే గుమ్మడికాయ దొంగగా భుజాలు తడుకున్నట్టు ఈ కూటమి నేతలకు ఏమవుతుందని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మీరు విశ్లేషకులుగా మీరు చెప్పండి,
2.0లో ఆ యాప్ తీసుకురావడం వలన ప్రభుత్వానికి ఏదైనా లాస్ అయ్యే అవకాశం ఉందా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? లేదంటే తమ పార్టీ యొక్క లబ్ధి కోసం వాళ్ళు తెచ్చుకున్నారు అనుకుంటారా? మీరేమంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులకు మీకు అలాగే వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే. మనం యాప్ తీసుకురావటాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మీరు మొదట్లో చెప్పినట్టుగా అన్ని పార్టీలకు ఏదో ఒక యాప్ ఉంది. అయితే జగన్ గారు కొంచెం లేట్ గా తీసుకొచ్చారు యాప్. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి మొదట్లో ఉండేది, మన టీడీపీ అని ఉండేది, తర్వాత దాన్ని మై టీడీపీ కింద మార్చినట్టున్నారు. అయితే ఈ యాప్లు అనేది కార్యకర్తలకు నాయకులకు అనుసంధానంగా ఉపయోగపడద్దు అనేది తెలుగుదేశం పార్టీ చెప్పినా, జనసేన చెప్పినా, లేకపోతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు చెప్పినా అదే. అయితే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త యాప్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, దేనికి ఉపయోగపడుతుంది అనేది మనకు తెలియదు. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ కంటెంట్ డిలీట్ చేయడం వల్ల మనం ఒక యాప్ తీసుకొచ్చామన్నారు. కానీ మరి నాకైతే ఆ వైఎస్ఆర్సీపీ కంటెంట్ ఎక్కడ డిలీట్ చేసినట్టుగా నేను సోషల్ మీడియా ఫాలో అవుతాను, నాకైతే అనిపించలేదు. ఒకవేళ కంటెంట్ డిలీట్ చేశారు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. నేను ఒక అంటే అనుమానాల నివృత్తి కోసం చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. సో ఇప్పుడు ఇది మీకు కనపడుతుందా? మీకు ఇది కనబడుతుంది. సో కిరాకార్పి బొమ్మని ఒక గొర్రెకు పెట్టి ఇక్కడ రాశారు, పొట్టేలు సిద్ధంగా ఉంది 2019లో నరకటాకని చెప్పి కింద రాశారు, నీ చావుతో వైసీపీ పార్టీకి రక్షాభిషేకం చేస్తామని. వెనకమాల ఆ వ్యక్తి బ్లడ్ తో ఉన్నటువంటి ఒక ఫోటో పెట్టుకున్నాడు. సామాన్యంగా యూట్యూబ్ లాంటి మాధ్యమాలు అసలు రక్తాన్ని బ్లాక్ అండ్ వైట్ లో చూపించాలి, డైరెక్ట్ గా పెట్టినా కూడా యాక్సెప్ట్ చెయ్యవై మాధ్యమాలు. డిలీట్ అంటే ఇలాంటి కంటెంట్ బేసిక్ గా ఇప్పుడు మనం మాట్లాడిన వీడియోలు మీరు యూట్యూబ్ లో పెడుతున్నారండి, డిలీట్ అవుతున్నాయా? ఎందుకు అవుతావు కదా. డిలీట్ అయ్యాయి అంటే ఒక ప్లాట్ఫామ్ లో ఏదైనా ఒకటి డిలీట్ చేశారు అంటే ఆ ప్లాట్ఫామ్ నమ్మాలి ఇది గైడ్ లైన్స్ వైలెన్స్ కింద ఉంది, ఇది తప్పు అని నమ్మితేనే డిలీట్ చేస్తా తప్ప నేను మీరు ఆ పోస్ట్ తీసేయండి మాకు పొలిటికల్ గా యాంటీగా ఉందంటే తీసేరు. అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం ఇలాంటిది ఒకటి చూపించా. ఇలాంటి కంటెంట్ అనేది ఎక్కడ పెట్టినా తప్పే. ఇప్పుడు ఒక వ్యక్తిని బహిరంగంగా నరుకుతాము, రక్తాభిషేకం చేస్తామంటే ఎవరు మట్టికి యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళ పార్టీ కూడా యాక్సెప్ట్ చేయకూడదు. ముందు ఖండించాల్సింది వాళ్ళ పార్టీయే. మన పార్టీ సిద్ధాంతం అది కాదని వాళ్ళ పార్టీ ఖండించాలా. సో ఎందుకు డిలీట్ చేస్తున్నారు అనే దాని గురించి ఇది. అయితే ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళకి డిజిటల్ బుక్ అని ఒకటి జగన్ గారు గతంలోనే ప్రవేశపెట్టారు. ఆ డిజిటల్ బుక్ నాకు తెలిసి అనుకున్నంతగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే అది గూగుల్లోకి వెళ్ళాలి, డిజిటల్ బుక్ అని సెర్చ్ చేసి ఓపెన్ చేసి మళ్ళీ అందులో పెట్టాలి. దానికంటే యాప్ అనేది కొంత వాడటానికి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో బహుశా ఆ డిజిటల్ బుక్ నుంచి యాప్ కి కన్వర్ట్ అయి ఉంటారనేది నా ఉద్దేశం. అయితే ఈ యాప్ల ద్వారా అయితే జగన్మోహన్ రెడ్డి గారి విచిత్రం ఏంటంటే మై టీడీపీ యాప్ ద్వారా గతంలో డేటా చోరీ జరుగుతుందని విమర్శించారు. ఒకవేళ నిజంగా జరుగుతుందా లేదా అనే దాని గురించి నేను మాట్లాడను. కానీ అలాగే అయితే మరి వైసీపీ ఇప్పుడు తీసుకొచ్చిన జగన్ 2.0 ద్వారా కూడా ఏమైనా డేటా చోరీ జరుగుతుందా అనేది చెప్పాలి. అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి యాప్ కి తేడా ఉంటుందండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిలో విరివిగా వాడినట్టుగా ఆ యాప్ లో వాడలేం. ఒక యాప్ లో ఒకటి చూడాలంటే ఆ పార్టీ కార్యకర్తలు అయితే మాత్రమే చూడగలరు. నిన్న జగన్ గారు కూడా చెప్పింది ఏంటంటే మన పార్టీ కార్యకర్తలందరూ కూడా దీన్ని తీసుకోండి. ఒకవేళ సమన్వయం కోసం పైనుంచి కిందకి సమన్వయం కోసం లేదా గ్రామ స్థాయి ఒక నాయకుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి ఒక మెసేజ్ పెట్టాలి అంటే అలాంటి వాటికి ఆ ప్లాట్ఫామ్ ఉపయోగిస్తే ఖచ్చితంగా మంచిదే. మనం ఇక్కడ ఒకటి మెచ్చుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదట సోషల్ మీడియాని హైపర్ యాక్టివ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు 2019. ఏ పార్టీ కూడా ఆ స్థాయిలో సోషల్ మీడియాని హైపర్ యాక్టివ్ చేయలే. సరే అప్పుడు వచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్ ఎన్నుకున్న దారి అలాంటిది. సో అప్పుడు జరిగినటువంటి డ్యామేజ్ ను గమనించిన తర్వాత ఏమైందంటే 19లో తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు ఓడిపోయిన తర్వాత సోషల్ మీడియా మీద ప్రధానంగా దృష్టి పెట్టి